దానికి టీడీపీ నేతలకి ఏ మాత్రం విశ్వాసం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ప్రతిరోజు పాలాభిషేకం చేయాలి. ఎందుకంటే ఈరోజు కూటమికి 164 సీట్లు తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు కష్టం, లోకేష్ కష్టం, పవన్ కళ్యాణ్ క్రేజు, బీజేపీ నాయకుల కష్టం, చెమట అనుకుంటారు. కానీ కాదు, మీ నెత్తిన పాలు పోసి మిమ్మల్ని గెలిపించి 123 సీట్ల నుంచి 164 సీట్లకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మనం ఎందుకు ఆలోచించాం? మిమ్మల్ని గెలిపించింది అతను. అందుకే ఏమాత్రం విశ్వాసం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేయాలంటున్నా. ఎందుకంటున్నా అంటే దీనిలో లోతైన అంశం ఉంది. నేనేమంటానంటే, ఇందాక రోహిత్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 19 నుంచి 24 మధ్యలో బీభత్సంగా అరెస్టులు జరిగాయి, బీభత్సాలు జరిగాయి. వాళ్ళు చేస్తే వీళ్ళు చేయకూడదా అన్న క్వశ్చన్ ఏదో. వాళ్ళు చేస్తే వీళ్ళు చేయకూడదు కదా, అప్పుడు కూడా జరిగాయి. ఏ అరెస్ట్లకైనా ఒక కంప్లైంట్, ఒక విచారణ, ఒక ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. నువ్వు వాళ్ళు అలా చేశారు కాబట్టే వాళ్ళు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భార్యను ఉద్దేశించి అత్యంత నీచంగా ఎమ్మెల్యేలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కిడ్నాపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని నానా వేధింపుల గురి చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు ఉన్నాయి. ఆ అరాచకాలను కంట్రోల్ చేయటంతో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి 164 సీట్లతో రికార్డు స్థాయిలో, దేశంలో కూడా ఇంత రికార్డు ఉండదేమో, అంత రికార్డు స్థాయిలో వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి నేను గెలిపించారు. గెలిపించినందుకు నువ్వేం చేయాలి? నువ్వు చేసిన ప్రామిస్ ఏంటి? మేము వస్తే అలాంటి పరిపాలన ఉండదు, మేము డ్రైవర్లను చంపి డోర్ డెలివరీ చెయ్యం అని కదా నువ్వు ప్రామిస్ చేసింది. మేము అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రుల భార్యలను మేము తిట్టం అని కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా, జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం చేయాలని ఎందుకన్నానంటే, ఎన్నికలకు 6 నెలల ముందు ఎవరైనా మాజీ సీఎంని, అప్పటి ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఆ సింపతి క్రియేట్ అవుతుందన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు కదా. సో అందుకని నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినా ఆ సింపతి క్రియేట్ అయింది, 164 సీట్లు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేయాలంటే ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా అలాంటి చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఆ అరాచకాలను తట్టుకోలేక విసిగిపోయి వేసారిపోయి నిన్ను గెలిపించారు కదా. నేను గెలిచినాక కూడా నేను రివెంజ్ తీసుకుంటాను, రెడ్ బుక్ అమలు చేస్తాను, వాళ్ళందరూ అలాగే. ఒక్క నిమిషం రాజేష్, నేను ఆన్సర్ చెప్పాలి దీనికి. నేను ఆన్సర్ చెప్తాను. రెడ్ బుక్ అనేది కేవలం పొలిటికల్ స్లోగన్ మాత్రమే. ఇదేదో చట్టసభలో అక్రమ మార్గంలో తీసుకొచ్చిన చట్టం అయితే కాదు. రెడ్ బుక్ అనేది ఏదో బుక్ అంటారు కాబట్టి నేను వాళ్ళ పేర్లను, ఎవరైతే అక్రమ పద్ధతుల్లో వేధిస్తున్నారో అధికారుల పేర్లను నేను రాసుకుంటాను అని అన్నారు. కానీ ఒక నిమిషం కంప్లీట్ చేయండి, లెట్ మీ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో రెడ్ బుక్ను పట్టుకొచ్చి ఇదిగో లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ను స్వాధీనం చేసుకుని అందులో ఈ పేర్లు ఉన్నాయని ఏమన్నా ఉందా? ఊరికి అందులో ఉన్న పేర్లన్నింటిని అరెస్ట్ చేస్తుందా? కాదే. ఏ అరెస్ట్ జరిగి, ఇప్పుడు ఉదాహరణకి విరూపాక్షినే తీసుకుందాం. విరూపాక్షి విషయంలో ఏం జరిగింది? ఒక ఏదో ఇద్దరి మధ్య ఫోన్ కాన్వర్సేషన్లో రావడంతో విరూపాక్షిని ఎవరో విమర్శించారంటాం, ఆ తర్వాత చినికి గాలివాన్గా మారటం, ఆ తర్వాత గిరి ఏదో చెప్పడం, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళటం. సో ఈ దాడి ఒక మహిళ కంప్లైంట్ చేసింది. ఒక మహిళ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఏం చేయాలా? ఒక్క నిమిషం సర్తాజ్, ఒక మహిళ నాపై దాడి జరిగింది అని పోలీస్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలా? వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మహిళ ఇచ్చినటువంటి బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ వేస్తారు. ఆ సెక్షన్లో 7 సంవత్సరాలకు లోపు వస్తాయా, 7 సంవత్సరాలు దాటి వస్తాయో చూస్తారు. దాన్ని బట్టి అరెస్ట్ చేయాలని నోటీస్ ఇవ్వాలని చూస్తారు. ఒక నిమిషం ఎవిడెన్స్లు సేకరిస్తారు. ఆ తర్వాత అవసరమైతే అరెస్టులు చేస్తుంటారు. సో మహిళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు పట్టించుకోకపోతే, మహిళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదంట. ఒక వ్యక్తి పైన కావాలని ఒక కేసు పెట్టాలంటే, తప్పుడు కేసు పెట్టినా కూడా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. తప్పుడు కేసులు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ చూస్తుంది. బయటికి రాలేదా? ఆ విరూపాక్ష ఎటువంటి సంబంధం లేదు. తన ఎవరైతే